వాక్యం చదువుకుందాం. గత వారం మనం మంగళవారం నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక మరి ధ్యానిస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఆలోచన చేస్తున్నాం. మనం మరి 18వ వచనం చదువుకుని గత వారం ముగించుకున్నాం. అది నా జ్ఞాపకం, అంతే కదండి. 18 ఒకసారి మళ్ళీ చదువుతాను. 18 మన ముందుకు వెళ్దాం. అయిననునేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడో అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందుకును సంతోషించుదును. దేవుని వాక్యం ప్రబలుతుంది, దేవుని వాక్యం ప్రజలకి వినబడుతుంది కాబట్టి నాకు సంతోషం. నాకు ఇబ్బంది అయినా పర్వాలేదు, నాకు శ్రమ అయినా పర్వాలేదు, నా మీద కక్షతో ప్రకటించినా పర్వాలేదు, లేకపోతే మిషచేత ప్రకటించినా పర్వాలేదు. ఎలాగైతేనేమి, మిషచేతనైనానేమి సత్యము చేతనైనానేమి ఏ విధముగానైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడో అది సరిపోతుంది. పౌలు గారి యొక్క మనస్తత్వం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనకు అర్థమవుతుంది. బాగా ఆలకించగలిగితే మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికని మొదటి నుంచి దాని యొక్క చరిత్ర ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దాని ఉనికి ఏంటి, దాని పేరేంటి, దాన్ని ఎవరు పరిపాలించారు, తర్వాత దాని ఆవాసం రోమీలకి ఎలా సంపాదించుకున్నారో, మరి ఇవన్నీ కూడా మనం గత వారంలో చాలా కూలంకషంగా ఆలోచించాం. ఇక ఈ ముందుకి మనం ఆలోచించగలిగితే ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక అనేది ఏ సంఘానికైనా సూటబుల్, ఏ సంఘానికైనా. అసలు మామూలుగా చెప్పాలంటే ప్రతి సంఘం కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉదాహరించబడినట్టుగా, లేదంటే ఫిలిప్పీ సంఘం వలె ఉండాలి. ఏ సంఘమైనా సరే, అర్థమవుతుందండి, ఏ సంఘమైనా సరే ఫిలిప్పీ సంఘం వలె ఉండాలి. అలా ఉంటే సరిపోద్ది, ఏం అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎవరిని అంటాకలేదు, అనను కూడా. మీరు ఆలోచన చేయండి, ఏ సంఘం ఫిలిప్పీ సంఘం వలె ఉంది, మనం ఆలోచన చేద్దాం. మీరు మనసులో గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. నేను ఇందాక చెప్పాను, వారు పౌలుతో విభేదించినా కానీ సువార్త మాత్రం మానలేదు. వారికి పౌలు మీద అసూయ ఉంది కానీ సువార్త మానలేదు. వారిలో కలహబుద్ధి ఉంది అయినా సువార్త మానలేదు. వారిలో కక్షలు ఉన్నాయి, వారిలో మిష ఉంది కానీ సువార్త మానలేదు. ఎన్నున్నా కానీ సువార్త మానకపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అని అంటే, ఈ సువార్త ప్రకటన ఈ భాగంలో ఎన్నున్నా సరే అవన్నీ కూడా సరి చేసుకునే అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అది గొప్పతనం. ఒకవేళ నాలో ఇది ఉంది కదా, లేకపోతే వాడు ఇలా కాదా, ఆమె ఇలా కాదా అని కక్షలతో లేదా భేదాభిప్రాయాలతో సువార్తని మానేస్తే తమ్మును తాము సరి చేసుకోవడానికి అవకాశాలను చేజేతుల వారు వదిలేసుకున్నట్లు లెక్క. సువార్త అనేది మనుషుల్ని నిలబెడుతుంది. ఏం చేద్ది? ఆత్మలను కడతుంది. అనేక మందికి ప్రకటించడమే కాదు, ప్రకటిస్తున్న మనం కూడా ఇలాంటి కక్షలు ఉండకూడదు, ఇలాంటి అసూయలు ఉండకూడదు, ఇలాంటి భేదాలు ఉండకూడదు. మనం మంచి మనసుతో, శుద్ధ మనసుతో మనం క్రీస్తుని ప్రకటించాలని ప్రకటిస్తున్నప్పుడు, వారు ప్రకటించడానికి మొదలుపెట్టినప్పుడు కాదు, వారు ప్రకటిస్తున్న క్రమంలో వారిని వారు సరి చేసుకునే అవకాశాలని సజీవంగా ఉంచుకునే ఒక గొప్ప భాగ్యమే సువార్త ప్రకటించడం అనేది. అందుకే ఇక్కడ ఫిలిప్పీ సంఘం చాలా అద్భుతమైన సంఘం, చాలా మంచి సంఘం. ఇలాంటి సంఘాలని ఈరోజు ప్రభువు మరి ఈనాటి సమాజంలో చూడాలనుకుంటున్నాడు. కానీ ఎన్ని సంఘాలు ఫిలిప్పీ రాసిన పత్రికలో ఫిలిప్పీ సంఘం వలె ఉండగలుగుతున్నాయి అనేది మనం ఆలోచన చేద్దాం. ముందుకి మనం చూస్తుంటే మరి అంటున్నాడు, నేను ఏ విధము చేతనైనా సరే క్రీస్తు ప్రకటించబడుతున్నాడో అది సరిపోద్ది అని అన్నాడు. తర్వాత మూడవది నేను చెప్పాను, గత వారంలో 4 మాటలు చెప్పాను. ఒకటే, ఈ ఉత్తరం పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులకు అంటే యావత్ సంఘానికి రాస్తున్న పత్రిక అని చెప్పాను. రెండవది, సత్క్రియ కొనసాగుతుంది, తప్పనిసరిగా వారు ప్రారంభించిన సత్క్రియ ఆగిపోదో, వాళ్ళు కొనసాగిస్తారని నమ్మకంతో ఈ పత్రికలోని కొన్ని వచనాలు రాశాడని చెప్పాను. అలాగే 6 నుంచి 11 వరకు సంఘం నిమిత్తం సంతోషంతో ఆయన ప్రార్థన చేస్తున్నాడని చెప్పాను. 4వ విషయం, సువార్త నిమిత్తం 12 నుంచి 30 వచనాల వరకు చూస్తున్నారా,
12 నుంచి 30 వచనాల వరకు సువార్త నిమిత్తం రాశాడు. మళ్ళీ ఈ 4వ భాగంలో 8 విషయాలు ఉన్నాయని చెప్పాను. 8 విషయాల్లో ఒకటే రోమా సైన్యం గురించి చెప్పాడు. ప్రేతోరియం అంటే ఏంటో చెప్పాను గత వారం, గుర్తుందా? ఆ ప్రదేశాన్ని వారు ఆక్రమించుకుని అందులో వారు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని సైనిక స్థావరం, అదేంటిది సైనిక స్థావరం, సిపాయిల కాలనీగా ఏర్పాటు చేశారు. దాన్ని ప్రేతోరియము అని అన్నాడు. 2వ భాగం పౌలు బంధకం వల్ల సువార్త ప్రకటించడానికి అనేక మంది ధైర్యం తెచ్చుకున్నారు. పౌలు గారిని జైల్లో వేస్తే, ఆయన్ని జైల్లో వేస్తే ఏముంది, మనమున్నాం కదా ధైర్యంగా ప్రకటిద్దాం, ఆయన వల్ల మనల్ని జైల్లో వేస్తారేమన్న భయం లేకుండా ఆయన జైల్లో ఉన్నా సరే వీరేం చేశారు, సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు, ధైర్యం తెచ్చుకున్నారు అని చెప్పాను. 3వది ఏదో ఒక ఇందా చెప్పుకున్నమాట, ఏదో ఒక విధంగా సువార్త ప్రకటించబడుతుంది. ఏదైనా కానివ్వండి, ఒకరికి కక్షలు ఉన్నాయి, ఒకరికి అసూయలు ఉన్నాయి, కొందరికి కలహ బుద్ధి ఉంది, కొందరికి మంచి బుద్ధి ఉంది, కొందరు మరి శ్రమతోడు చేయవాలనుకుంటున్నారు, కొంతమంది శుద్ధ మనసుతో చేస్తున్నారు, కొంతమంది కక్షతో చేస్తున్నారు, కొంతమంది సత్యంతో చేస్తున్నారు, కొంతమంది మిస్సతో చేస్తున్నారు. ఎలాగైనా కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు. ఇది 3వ మాట. ఆ 4వ భాగంలో 3వ మాట. ఇక 4వ మాట చూస్తుంటే చెరసాలలో ఉండి సువార్త చెప్పడానికి ప్రాణాంతకమైనా సరే భయం లేకుండా సువార్త చెబుతున్నాడు. ఎవరో పౌలు గారు. చెరసాల్లో ఉండి సువార్త చెప్పమని మాట్లాడండి, సమాజంలో ఫ్రీగా ఉండి సువార్త చెప్పడమే కష్టం మనకి. ఎవరినన్నా ఒక మాట అనాలంటే అమ్మో సమాజంలో ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది మనుషులున్న మనల్ని ఏమీ చేయలేరు అన్న ధ్యాస లేకపోకుండా ఎవరిని ఏమి అనం, ఏమండి, ఎవరికి బాధ కలిగించం, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, మన వాక్యం మీద మనం చెప్పుకెళ్ళాలి, అంతే నన్ను నేర్చుకున్నాం. ఇక్కడ పౌలు గారు ఏం చేశారంటే చెరసాలలో ఉండి సువార్త చెప్తున్నాడంట. చూడండి, అది ప్రాణాంతకం. 19 నుంచి అవుతున్నది. 19 నుంచి, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. ఈ మాట మీకు అర్థమైందా? మీకు ఈ మాట అర్థమైందా? పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను. ధైర్యం ఎందుకు? బోధించడానికి కూడా ధైర్యం కావాలా? మరే ధైర్యం లేకపోతే వాక్యం ఎలా చెప్తాం? నిలబడి నలుగురిలో మాట్లాడాలంటే ధైర్యం కావాలి. నిలబడి నలుగురిని మారు మనసుకి ప్రేరేపించాలంటే వారి అవిధేయతని ఖండించాలి. అది ఖండించాలంటే ధైర్యం ఉండాలి. భయపడేవాడు దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా చెప్పలేడు. చెప్పాల్సిన మాటను ఖచ్చితంగా ప్రజెంట్ చేయలేడు. ఇప్పుడు మీలో ఒకరు ఉన్నారు, మీలో ఒకరు తప్పుదం చేస్తున్నారు. ఈ తప్పుదాన్ని ఖచ్చితంగా అక్కడ ఏం చేయాలి? ఎత్తి చూపించాలి. బాబోయ్ ఇలాగంటే కుదరదు, ఒప్పుకోరు అన్న భయం ఉందనుకో నాలో, నేను మీకు చెప్పగలనమాట? చెప్పలేను. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఏదనుకుంటే అనుకోని, నాకెందుకు? మారితే మారుతాడు, మారితే మారుతుంది, మారకపోతే పాడైపోద్ది, మారకపోతే పాడైపోతాడు. మన ధర్మం ప్రకారం మనం చెప్పాలి. ఈ సమయంలో వాళ్ళు ఏమనుకుంటారో ఏమంటారో అని భయం లేకుండా చెప్పడమే పూర్ణ ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించడం. ఇక్కడ ఈయనకి సమాజంలో ఉన్నాడంటే లేదండి, చెరసాల్లో ఉన్నాడు. రోమా ప్రభుత్వం చాలా కఠినమైన ప్రభుత్వం. ఈ కఠినమైన ప్రభుత్వం చెరసాల్లో వేస్తే చెరసాల్లో ఉండి సువార్త చేస్తానండి ఈయన. ఎలా? ఎవరో ఒకరిని తీసుకురావడం, వారితో మాట్లాడడం, ఎవరో ఒకరు తీసుకురావడం, వారికి ఒక ఉత్తరం రాయడం, ఆ ఉత్తరం మరొకరు పంపించడం, ఆ చెరసాల్లో ఉన్న ఖైదీలకు వాక్యం చెప్పడం, ఆ చెరసాల్లో ఉన్న సైనికులకు వాక్యం చెప్పడం, సిపాయిలకు వాక్యం చెప్పడం, అధిపతులకు వాక్యం చెప్పడం. ధైర్యం ఎవరికైనా మనకంటే కొద్దిగా స్టేటస్ పైకి ఉంటే వాళ్ళకి 4 మాటలు దేవుడి మాట చెప్పాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాం. మనకంటే తక్కువ స్థాయిలో అయితే ఓ మాట చెప్పేస్తాం ఈజీగా. మనకంటే కొద్దిగా స్థాయి ఎక్కువ అంటే వారికి దేవుని గురించి పరిచయం చేయాలంటే వెనక ముందు ఆలోచన చేస్తాం. అమ్మో ఏమనుకుంటాడేంటో, ఏమంటాడేంటో, తిడతాడేమో కదా. ఇక్కడ సైనికులకు వాక్యం చెబుతున్నాడు. నేను చెప్తాను విషయం ఏంటంటే, ఈ ఫిలిప్పీ రాసిన పత్రికలో మారింది ఎక్కువ సైనికులే. ఈ ఫిలిప్పీ పట్టణంలో
ఎక్కువ మారిన తర్వాత తెలుసండి సైనికులే. వారి గురించి చెప్తే 4 అధ్యాయాలు ఉంటుంది. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నాకు పూర్ణ ధైర్యంతో బోధిస్తున్నాను నేను. కారణం ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోతాను ఏంటి అంటున్నాడండి. చచ్చిపోతే చచ్చిపోతాను, నా బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. చచ్చిపోయినా గొప్పే. దేవుడి మాటలు చెప్పి చచ్చిపోతే ఎంత గర్వం. ఈ మధ్యకాలంలో మరి సహోదరుడు మరి సేవకులు చనిపోయాడు. విపరీతమైన వాక్యం ఆయన ద్వారా విపరీతంగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆయన చెప్పిన మాటలు ఇదివరకు ఎవరూ వినలేదు. ఈయన మాకు తెలియదు, ఈయన మాకు తెలియదు, ఈయన మాకు తెలియదు. ఇప్పుడు క్రైస్తవులే కాదు, అన్యజనులే కాదు, అన్యజనులే అంటే దేవుడు నమ్ముకోని వారే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాట చేరువైపోయింది, దగ్గర అయిపోయింది, అనేక మందికి దగ్గర అయిపోయింది. కారణం ఏంటంటే నా బ్రతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలి. అలా జరిగింది. చాలా గొప్ప విషయం అది. చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, తాగేసాడని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏమో నిజ నిర్ధారణ తెలియదు. కానీ ఒక సేవకుడు ఆ పని చేయలేడు. అది కాని పని. కొంతమంది క్రైస్తవ సహోదరులు కూడా కొంతమంది దౌర్భాగ్యం, కొంతమంది అలా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన వల్ల ప్రతి ఒక్కరి దగ్గరికి సువార్త వెళ్ళిపోయింది. చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. నాలంటూ ఒక చిన్న షార్ట్ పెట్టినా సరే మిలియన్ అంటే లక్షల్లో కొంతమంది చూసేస్తున్నారు దాన్ని. అంతమంది చూసేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే ఆయన మరణం మూలంగా కూడా క్రీస్తు ఆయన శరీరం మీద ఏమయ్యాడు? ఘనపరచబడుతున్నాడు. మరి మన శరీరం బతుకున్నాం, మరి ఇంత మన జీవం కలిగి ఉన్నాం, అయినా సరే మన సువార్తకు ఆటంకవాదులం, దేవుని వాక్యానికి ఆటంకవాదులం. వాక్యం ఎవరికి వినబడినేమో, వాక్యాన్ని ఎవరికి ప్రకటన చేయం. మనం చెప్పి వాళ్ళు చెప్తుంటే దానికి సపోర్ట్ చేయం. ఎలా క్రీస్తు మన శరీరం ముందు కనపరచబడతాడు? ఎలా కనపరచబడతాడు? పౌలు గారు అంటాడు, బతుకుంటే సైనికులకైనా చెప్తాను, చచ్చిపోతే పలానోడు చచ్చిపోయాడని చెప్పేసి నా చావు ద్వారా నేను సువార్త అనేక మందికి ప్రకటించబడాలి. నా బతుకు మూలంగానే చావు మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల నిరీక్షించుచున్న ప్రకారము నీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిగణించినని నేను ఎరుగుదును. ఏం చెప్తున్నాడు ఇక్కడ? చచ్చిపోతే చచ్చిపోతాను, సువార్త మాత్రం మానను. అది అవును ఉద్దేశం. ఆయన మాట ఏంటంటే చచ్చిపోతే చచ్చిపోతాను, సువార్త మాత్రం మానను, చెప్పడం మాత్రం మానను. అది ఆయన యొక్క ఏంటది తీర్మానం. కింద అంటాడు నా మట్టుకు అసలు మీకు తెలిసే ఒక మాట, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే. నేను బ్రతికానా? ఈరోజు బ్రతికానంటే ఖచ్చితంగా యేసుప్రభువుని పరిచయం చేయడానికి బతుకున్నాను. నా వల్ల పని లేదనుకో నేను ఈ లోకంలో ఉండవలసిన అవసరం లేదు. మనం కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటాం, పని లేని వాడికి ఈ లోకంలో స్థానం లేదు. ఏదో ఒక పని ఉంది కాబట్టే దేవుడి నిమిత్తం నువ్వు వాడబడాలని దేవుడు కోరుకున్నాడు కాబట్టే దేవుడు నిన్ను ఈ లోకాన్ని పంపించాడు, నీకు ఈ దినాన్ని ఇచ్చాడు. రేపటి దినాన్ని నీ వల్ల ఉపయోగం ఉందేమో, ఎల్లుండి నీ వల్ల ఉపయోగం ఉందేమో, ఈ సంవత్సరంలో నీ వల్ల ఉపయోగం ఉందేమో, అందుకే నీకు ఆయుష్ను ఇచ్చాడు. మనం ఎందుకు ఇంతకాలం బతుకుతున్నామో అని అనుకుంటే నీ వల్ల దేవునికి ప్రయోజనం ఉందేమో, అందుకే నువ్వు ఉన్నావు. ఇక్కడ చెప్తున్నాడు అంతే. ఏంటంటే నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే అదే ఆ మాట ఎవరు చెప్పగలరు? నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆ కాన్సెప్ట్లో బతుకుతున్నాడు కాబట్టి ఆయన తెగించి సువార్తనే చేస్తున్నాడు. మనకి తెగింపు ఉండదు, భయం. మన మధ్యకాలంలో సహోదరులు కలిసి సువార్తకి వెళ్తే ఈ పక్కకి వెళ్ళి కరపత్రాలు పొందామంటే మన సహోదరులు వద్దంటున్నారు. వద్దు ఎందుకు? తెలిసిన వాళ్ళు వస్తారులే. సిగ్గు మనకి. మనం ఏంటంటే నేను సువార్త నిమిత్తము సిగ్గుపడేవాడిని కానని చెప్పేసాడు ఈయన. ఏమన్నాడు? నేను సువార్త నిమిత్తము సిగ్గుపడలేదు. 19 అంటాడు, నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక అన్నాడు. నేను ఏ విషయంలోనూ సిగ్గుపడతలేదు. మన సిగ్గు, మన ఈదులో ఉన్న వాళ్ళకి ఒక కరపత్ర ఇవ్వాలంటే సిగ్గు, మన ఈదులో ఉన్న వాళ్ళకి సత్యవాక్యం ప్రకటించాలంటే సిగ్గు, మనకి వాక్యం చెప్పాలంటే సిగ్గు. మాకు తెలిసిలే అండి అంటే మీకు తెలియని విషయం ఒకటి చెప్తానండి అని చెప్తే సిగ్గు మనకి. కానీ ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను బ్రతకడం క్రీస్తే, చావైతే లాభము. చచ్చిపోతేనే బెటరు. ఆయన లెక్కల్లో చచ్చిపోతేనే బెటరు. కానీ
బ్రతుకున్నానంటే దేవుని నిమిత్తం బ్రతుకున్నాను అని అంటున్నాడు అన్నమాట. అంటే అయినను మళ్ళీ 22లో ఒక విషయం మారుతుంది. ఏంటంటే అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదన్నాడు. ఇరకాటం, మళ్ళీ ఇరకాటం. ముందేమో సువార్త ప్రకటిస్తాను, ఎలాంటి పరిస్థితిలోనైనా సరే సువార్త ప్రకటిస్తాను, నాకేం భయం లేదు, నాకు పూర్ణ ధైర్యం ఉంది అన్నాడు. అందుకే అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మనకు తెలుసు కదా, పేస్తు దగ్గరికి వెళ్ళి చెప్తాడు వాక్యం. ఇలా మనం చూస్తాం. అధిపతుల దగ్గరికి వెళ్ళి ఆయన నిలబడినప్పుడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడతాడు, దేవుని గురించే మాట్లాడతాడు. రోమా సైనికులతో వాక్యం చెప్తాడు, చెరసాల అధిపతితో దేవుని వాక్యం చెప్తాడు, చెరసాలలో ఉన్న తోటి ఖైదీలతో దేవుని వాక్యం చెప్తాడు. ఆయన కనబడే వారితో దేవుని వాక్యం చెప్తాడు, కనబడకపోతే ఉత్తరం రాసి దేవుని వాక్యం ప్రకటిస్తాడు. ఏ విధముగానైనా సరే ఆయన సువార్తనే ప్రకటిస్తాడు. ముందేమో ఇలాగన్నాడు, ఏదో రకంగా నేను సువార్త ప్రకటిస్తాను, అది నాకు నా జీవితానికి సార్థకం అని చెప్పాడు. తర్వాత నేను చనిపోవడం బెటరేమో, అయినా చచ్చిపోతాను బెటర్ అని అన్నాడు. బాగా గమనించాను. బతుకుంటే చెప్పేస్తాను సువార్త అన్నాడు. రెండోది చచ్చిపోతే లాభం అంటుండే అన్నాడు. ఇప్పుడు అంటాడు బ్రతుకు చావుల మధ్య ఇరకాటంలో ఉన్నాను అంటాడు. ఇది 5వ మాట, మనం నేర్చుకున్న మాటల్లో 5వ మాట. ఏంటంటే చావు బ్రతుకుల మధ్య ఇరకాటంలో ఉన్నాడు. వాస్తవానికి భక్తులు చచ్చిపోరు. వాస్తవానికి భక్తులు ఎందుకు ప్రభు చచ్చిపోయి ఎరుకు వచ్చేస్తానులే అని అనరండి. ప్రభా నన్ను తీసేసుకో అంటారు, అంతే. ఏమంటారు? ప్రభా నన్ను తీసుకో, ఈ మాట అందరూ అంటారు. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత లేక దేవుడు తీసుకుంటే బాగుండు, నన్ను దేవుడు తీసుకుంటలేదు అంటారు. దేవుణ్ణి తీసుకోమని అడగడానికి చాలా ధైర్యం ఉండాలి. పర్మిషన్ అంటే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో నీకు చివరి స్టేజ్ వచ్చేసింది అని నీకు అర్థమైపోయింది. ఇప్పుడు నీ పర్మిషన్ కోసం దేవుడు చూస్తారు, తెలుసా విషయం? చాలామంది భక్తుల జీవితాల్లో వారు పడి మరణయాతనలో తర్వాత వారి గురించి చెప్పినప్పుడు వారు చెప్పిన సాక్ష్యాలు, వారు చివరిలో వారు అడిగిన మాటలు ఇవన్నీ కూడా నేను గమనించాను. ఎలాగంటే ఒక భక్తుడు మంచం మీద ఉండి ప్రభా నన్ను తీసుకో ప్రభా అనేదాకా తీసుకోవడానికి దేవుడు. ఒక భక్తుడు అంటే అతనికి ఆయుస్సుండి, పరిపూర్ణమైన ఆయుస్సుండి, అదే దావీదు మహారాజులాగా, అబ్రహాంలాగా, యాకోబులాగా, యోసేపులాగా పరిపూర్ణమైన ఆయుస్సు ఉంటే చచ్చిపోవడానికి ఇంకా అన్ని ఏర్పాట్లు చెత్తబడిపోయినాయి. కానీ ఆ సమయంలో కూడా ప్రభువా తీసుకో అని తన నోటితో తాను అంటేనే కానీ తీసుకోవడం. భక్తుల్ని అందరినీ కాదు, నిన్నైతే లాక్కెళ్ళిపోతాడు, ఈడ్చుకుపోతాడు. నీ పని అయిపోయింది రారా, నువ్వు సరిగా మాట అయినావో పని చేయవు నడు అంటాడు. భక్తులకి ఉన్న ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే ప్రభా తీసుకో ప్రభా అంటే. చాలాసార్లు మనకి ఇరగవరంలో జోసఫ్ గారు ఉన్నారు, తెలిసి మీ అందరికి. ఇరగవరంలో జోసఫ్ గారు, ఆయన పెద్ద వయసు కాదండి, 56 సంవత్సరాలు 57 సంవత్సరాలు అంతే. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నారు మాస్టర్ ఆయన. అయితే ఆయన కూడా కిడ్నీలు పోయి మంచం పట్టారు, పాపం ఆరోగ్యం క్షీణించిపోయింది. చివరి దశలో ఆయన చాలా యాతన పడ్డాడండి, మరణ యాతన. ఆయన చివరిలో ఎంత యాతన పడినా కానీ చివరిలో ఆయన చనిపోవడానికి ముందు ఆయన చేసిన ప్రార్థన, ఆయన అడిగిన మాట, నన్ను తీసుకో ప్రభు, నన్ను తీసుకో ప్రభు. ఆ రోజు చనిపోయాడని చెప్పారు వాళ్ళు అక్కడ సాక్షి సమాధి ఇక్కడ బరియల్ గ్రౌండ్లో సునీల్ అన్న మాట్లాడినప్పుడు ఈ మాట చెప్పారు, ఖచ్చితంగా ఈ మాట చెప్పారు. ఆయన అడిగాడు, ఆయన అడిగితే అప్పుడు ఆగా తీసుకోలేదండి దేవుడు. ఆ యాతన అలాగే ఉంది. ఆయన ఆ రోజు ఖచ్చితంగా అడిగాడంట, నన్ను తీసుకో ప్రభు, నన్ను తీసుకో. అప్పుడు ఆ రోజు ఆయన చనిపోయాడు. అలాగే మనకు బైబిల్లో కూడా ఏలియా మనం చూస్తాం, ప్రభా ఆ దుష్టురాల చేతిలో పడకుండా నన్ను నువ్వే తీసుకెళ్ళిపో ప్రభు అన్నాడు. విన్నాడు దేవుడు ప్రార్థన, నీ పని ఉంది కొంచెం, ఆ పని పూర్తి చేసి తర్వాత తీసుకుంటాను అన్నాడు. ఆ పని పూర్తి అయిపోయింది. పని పూర్తి అయిపోయిన తర్వాత అగ్ని రథాల మీద ఆయన్ని ఆరోహణం చేసి తీసుకెళ్ళిపోయాడు. ఇలాగా భక్తులు దానికి పర్మిషన్ ఇవ్వాలి. అందుకే మనం భక్తిగా బతుకున్నప్పుడు, భక్తిగా ఉంటున్నప్పుడు మనకు తెలిసిపోద్ది ఉండాలా వెళ్ళిపోవాలనే విషయం మనకు అర్థమైపోద్ది. ప్రభా ఉంచు ప్రభు అంటే దేవుడు ఉంటాడు, ఉంచుతాడు. మనకు అర్థమైపోద్ది, మనం అడిగేస్తాం మనమే.
ఆ స్టేజ్కి వచ్చాక మనకు ఈ అనుభవం రాదు. నిజంగా ఈ అనుభవం రాదు. ఏదో ఆ మాట ఈ మాట ఈని మనం చెప్పడం తప్ప పరిపూర్ణంగా మనకి ఈ అనుభవం రాదు. ఆ అనుభవాలు మంచం ఎక్కాలి, మంచం మీద మరణయాతన పడాలి, అప్పుడు వస్తుంది మనకు అనుభవం. సరే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ మాట ఏం చెప్పానంటే, ఈయన ఇరకాటంలో పడ్డాడు. ఏ ఇరకాటంలో? చావు బ్రతుకుల మధ్య. బ్రతకాలా చావాలా? చావాలంటే ఏం చేయాలి? ఏంటో తెచ్చి తాగేయాలా? తాడు తెచ్చి ఉడేసుకోవాలా? చెప్పండి. ఈ మధ్యకాలంలో పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తున్నారు? సరైన మార్కులు రాలేదని, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయారని చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా ఇంటర్మీడియట్ పిల్లలు ఈ మధ్యకాలంలో? చిత్రం ఏంటంటే, ఒక పిల్లోడు నేను ఫెయిల్ అయిపోతానేమని చచ్చిపోయాడు అంటారు, ఇంతకీ పాస్ అయిపోయాడు. ఏం చేయాలి? ఎంత దారుణం చూసారా? మనిషి చచ్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడూ కూడా మనిషి తన ప్రాణం తను తీసుకోవడానికే ప్రయత్నం చేయకూడదు. ఏ విధంగానైనా సరే చచ్చిపోతాం, లారీకి ఎదిరిపోతాం, తాడు తెచ్చేసి మంచం మీద పెట్టుకుంటాను, బాటిల్ పాలు తీసుకుని తాగేస్తాను అని ఒక ఆవిడ ఆలోడు తాగేసింది. ఆలోడు తాగి చచ్చిపోతారా? చూసారా? ఇలాంటి మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. ఈయన అంటున్నాడు, నేను మరణము చావు బతుకుల మధ్య ఇరకాటంలో పడ్డాను అని అంటున్నాడు. ఇరకాటం ఏంటయ్యా అంటే, బతుకుంటే నేను బ్రతుకుండడం అవసరం, చాలా అవసరం. పౌలు గారు బతుకుంటే ఎంత అవసరం చెప్పండి. ఇప్పుడు ప్రవీణ్ అన్న బతుకుంటే ఎంత అవసరం? అవసరం మనకి ఇప్పుడు తెలుస్తుంది, ఆయన ఉన్నప్పుడు తెలియదు మనకి కదా. ఆయన గురించి సాక్ష్యం చెప్తుంటే మతిపోతుంది. నిన్న రక్షణ టీవీలో ఒక కార్యక్రమం ప్రసారం అయింది. అందులో వాళ్ళ స్నేహితులు చెప్తున్నారు, దగ్గర స్నేహితులు చెప్తున్నారు, ఆయన దేనికైనా సరే రెడీగా సిద్ధపడి ఉండేవాడు అంట. దేనికైనా సరే మనకు తెలియదు విషయాలన్నీ, ఎవరిని ఎలా ఎదుర్కోవాలో అన్నీ పక్కా ప్రణాళికలతో ఉండేవాడు. నిద్రలో లేకపోయినా సరే డెబ్యూట్ చేయడం అంటే చాలా ఈజీ అంట. ఆయన ఏం ప్రిపరేషన్ ఏమి ఉండదంట, సిద్ధపాటు ఏమి ఉండదంట, డైరెక్ట్కి వెళ్ళి అందులో కూర్చోవడం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది, అమ్మ ఇంత మహాజ్ఞానం లేకపోవడం క్రైస్తవం లోటే అని మనకు అప్పుడు అర్థమవుతుంది. పౌలు గారు ఉన్నప్పుడు పౌలు గారి యొక్క విలువ తెలిసిందో లేదు, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, అబ్బా ఎంత ఖచ్చితమైన సువార్త ప్రకటన చేస్తున్నాడో, చాలా మంచి సువార్త ప్రకటన చేస్తున్నాడు ఈయన. ఆయన చనిపోయిన తర్వాత మనకు అర్థమైంది. వాళ్ళకి అర్థమవుదు ఒకవేళ చేస్తున్నాడో. కానీ ఇలాంటి వాళ్ళు లేకపోతే ఎలాగా ఉండాలి ఖచ్చితంగా అని అనుకుంటాం మనం. ఆయన కూడా అదే థాట్ ఉంది, ఏంటంటే నేను బ్రతుకుండడం ఉపయోగమే. అది అంటారు చూడండి, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. మరీ అంటే అర్థమేంటి తెలుసా? వెరీ వెరీ బెటర్ అంటే అర్థమేంటి? బెటరా, వెరీ వెరీ బెటరా? బాగా మరీ మేలు. మేలు కాదు, మేలు, మరీ మేలు. అయిననేమి నేను శరీరమందు నిలచియుండుట మిమ్మల్ని బట్టి మరీ అవసరం. ఏం చేయాలి ఇప్పుడు? ఆయనకి ఏమో ఆయన చచ్చిపోతాం మేలు, బతుకున్నడం ఏమో విశ్వాసులకు మేలు. ఇప్పుడు ఇరకాటంలో పడ్డాడంటే ఈయన ఏం చేశాడంటే, ఇరకాటంలో పడ్డా. నేను బతుకున్నడం ఏమో మీకు మేలు, చచ్చిపోతే నాకు మేలు. ఇప్పుడు ఉన్నానప్పుడు మంచి పర్ఫెక్టమైన విశ్వాసంలో ఉండి చచ్చిపోతే నాకు మేలు, నాకు బెటరు. కానీ నేను బతుకుండడం మీకు అవసరం. నా విషయంగా చెప్తున్నాను, పౌలు గారు అంటున్నాను. ఎవరైనా సరే అంతే కదండి. ఇమ్మన్న బతుకుండడం అవసరం కదా? అవసరం. ఇమ్మన్న చచ్చిపోవడం ఆయనకు మంచిది. మీకు అర్థమవుతుందా? ఇమ్మన్న చచ్చిపోవడం ఇమ్మనకు మంచిది. ఎందుకని? మంచి విశ్వాసంలో ఉంటాడో, చక్కగా చచ్చిపోతే వెంటనే పరలోకం అర్హత సాధిస్తాడో, ఆయన చచ్చిపోవడం ఆయనకు బెటరు. కానీ ఆయన బతుకుండడం సంఘానికే అవసరం. ఏ సేవకుడైనా అంతే, ఇక్కడ ఈయనైనా అంతే. ఈయన బ్రతుకుండడం సంఘానికి అవసరం, విశ్వాసులకు అవసరం, దేవునికి అవసరమే ఈయన బతుకుండడం. కానీ చచ్చిపోవడం ఆయనకి మాత్రమే మేలు. చచ్చిపోతే ఆయనకు ఒక్కరికే మేలు జరుగుతుందండి, ఇంకెవరికి మేలు జరగదు. ఇది అంటాడు, నేను ఇరకాటంలో ఉన్నాను, చావాలా బ్రతకాలా, చచ్చిపోతే బెటరు, చచ్చిపోతే నాకు మరీ మేలు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం 5 మాటలు నేర్చుకున్నాం. కిందకి చదువుతుంటే 25, మరియు ఇట్టి నమ్మకము కలిగి
నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయం అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందముయు పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందినని నాకు తెలియను. ఆయన బతుకుంటే విశ్వాసమందు అభివృద్ధి ఉంటుందంట. ఏముంటుంది? విశ్వాసమందు, లేకపోతే బలహీనపడిపోతుంది సంఘం. ఆయన బతికి లేకపోతే బలహీనపడిపోతుంది. ఆయన బతుకున్నడం ఏంటంట? విశ్వాసమునందు అభివృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఏముంటుంది సంఘానికి? విశ్వాసం నందు అభివృద్ధి ఉంటుంది, విశ్వాసం నందు ఆనందం ఉంటుంది. ఆయన చనిపోతే బలహీనపడుతుంది. సంఘం ఏమవుతుంది? బలహీనపడుతుంది. ఆత్మీయ ఆహారం కొదువైపోతుంది. ఇప్పుడు ఇమ్మన్న గారు ఉన్నారు. ఇమ్మన్న గారు అందించినంత వాక్యం ఇప్పుడు శ్యామ్ అందించలేడు, చిన్నోడు కాబట్టి, ఆయనకు అనుభవం లేదు కాబట్టి ఆయన అందించలేడు. ఇప్పుడు అభివృద్ధి అనేది ఏమైంది? ఇప్పుడు విశ్వాసం అందు అభివృద్ధి ఏమైంది? కొద్ది తగ్గుతుంది, లేకపోతే స్టిల్ అవుతుంది, అలా నిలబడుతుంది. కానీ అభివృద్ధి అది కొనసాగదు, పైకి ఎగసదు. అలాగే ఆనందం ఉండదు, విశ్వాసం అందు ఆనందం అనేది ఉండదు. ఇక్కడ ఈయన గురించి చెప్తుంది అదే. ఏంటంటే నేను మరి మన గురించి చెప్తున్నాను అనుకోకండి, మన మధ్యలో ఆయన లేరు కాబట్టి మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. అయితే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియదు. ఉంటాను, నాకు దేవుడు ఆయుష్ ఇస్తాడని సంగతి నాకు అర్థమవుతుంది. ఎందుకు ఇస్తాడు దేవుడు ఆయుష్? ఎందుకు ఇస్తాడు దేవుడు ఆయుష్? నా వల్ల మీకు ఉపయోగం ఉంది కాబట్టి అని అన్నాడు, అంతే. అర్థమవుతుందా? ఈ మాట బాగా గమనించండి. చాలాసార్లు చెప్పాను మీకు, నీ వల్ల ఉపయోగం ఉంటే నీకు దేవుడు ఆయుష్ని ఇస్తాడో మర్చిపోవద్దు. నీ వల్ల నీ దేవుని సంఘానికి ఎప్పుడూ ఒక అవసరం ఉండేటట్టుగానే బతకాలి. అర్థమవుతుందా? మనం దీర్ఘాయువు కలిగి బతకాలంటే మన అవసరం ఎప్పుడూ సంఘానికి ఉండేటట్టుగా బతకాలి. నా అవసరం సంఘానికి లేదని నువ్వు ఎప్పుడైతే దులుపుకుంటావో నువ్వు ఆ మరణాన్ని ఆహ్వానిస్తున్నావు అని అర్థం. అర్థమవుతుందా? అందరికీ కాదు, నేను కొందరి గురించి చెప్తున్నాను. మరణాన్ని ఆహ్వానిస్తున్నాను అర్థం. అందుకే నీ అవసరం సంఘానికి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏం రాత్నమ్మా? ఏం రాత్నావు? వాక్యం వింటావా? ఏంటి లోపల? నీ అవసరం సంఘానికి ఉండేటట్టుగా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఈయన ఏమనంటే, మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు జీవిస్తానని సంగతి నాకు తెలుసు. కారణం ఏంటంటే, నా వల్ల మీకు ఉపయోగం ఉంది. నేను చెప్పాలి మీకు వాక్యం, నేను ప్రకటించాలి మీకు వాక్యం, మిమ్మల్ని నడిపించాలి నేను దేవుల్లో. నా వల్ల మీకు ఉపయోగం ఉంది కాబట్టి నేను ఉంటాను, నేను బతుకుంటాను. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాడు ఏంటంటే 20 ఏళ్ళు ఏం చెప్తాడంటే, మీరు ఎవరికి భయపడొద్దు అని మాట చెప్పాడు. ఏమైనా జరగవచ్చు. అతిశయం ఎప్పుడు అతిశయంగా ఉండదు. డంబాలు ఎప్పుడు అలా కొనసాగవు. బలంగా ఉన్నప్పుడు మాట్లాడే మాటలు వేరు. ఆ బలం కొన్నాళ్ళకి పోతుంది, బలహీనలు అవుతాము. తర్వాత ఏమైనా జరగవచ్చు. అయినా సువార్త పనిలో ఉన్న ఇలాంటి వారికి ఇంతకాలం బతుకుతాడు ఇతను అని గ్యారెంటీ అనేది ఉండదు, ఖచ్చితమేది. ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు, మనలో కూడా. సువార్త నిమిత్తము సువార్త కోసం బతుకుతున్న వీరు ఏ సమయంలో మరణిస్తారో మనకి తెలియదు. ఒక పక్కన సైతానుడు పోరాడతారు మన మీద. ఏమని పోరాడతారు తెలుసా? ఆయన తీసేతను, ఆయన తీసే నువ్వు, మా పిల్లలందరూ బాగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత మంచి విశ్వాసం కలిగి ఉన్నారో, విశ్వాసం అన్న ఆనందంతో ఉన్నారో అని ఒకవేళ దేవుని దగ్గర సాతాను దగ్గర దేవుడు అతిశయపడితే సాతాను ఇలా అంటది, ఏమని? పలానా పౌలు ఉన్నాడో ఆ పౌలుని తీసేయి, ఆ పౌలు ఉన్నంతకాలము వారు విశ్వాసంగా కొనసాగుతారు, నాకు తెలిసే సంగతి. అతను నడిపిస్తాడు. ఆయన తీసేయి, పౌలుగా ఆయన చంపేయి, ఆయన తీసేస్తే వీళ్ళందరూ ఏమైపోతారు తెలుసా? ఆయన తీసేసినా నా పిల్లలు ఏమైపోరో అంటాడు దేవుడు. నువ్వు తీవయ్యా ముందు. పోరాటం ఒక పక్క సాతాను పోరాడుతుంది మన మీద, ఒక పక్క లోకంలో ఉన్న విరోధులు పోరాడతారు మన మీద, ఒక పక్క కపట సహోదరులు ఉంటారు. వీడు బాగా వాక్యం చెప్తున్నాడు, వీడు మనల్ని గద్దిస్తున్నాడు అనుకుంటే అలాంటి వాడిని ఉంచరండి చాలామంది. సహోదరుల్లోనే అంటే క్రైస్తవుల్లోనే ఉంచరండి. రోమన్ క్యాథలిక్లో ఈ విధానం ఉండేది. రోమన్ క్యాథలిక్లో ఈ విధానం, ఆర్సీఎం ఉంది కదా, అందులో ఈ విధానం ఉండేది.
వారి బోధనలను ఎవరైతే తప్పుపట్టారో, వారి విధానాలను ఎవరైతే తప్పన్నారో వారికి కఠినమైన శిక్షలు వేసి వారికి మరణదండలు విధించి చంపేసిన దాఖలాలు సంఘ చరిత్రలో చాలా ఉంటాయి. ఎక్కువ సంఘమే చంపేసి తెలుసండి. మీకు విషయం చెప్పనా, ఎక్కువ భక్తుల్ని సంఘమే చంపేసింది. రోమన్ క్యాథలిక్ మొత్తం విరోధులుగా చంపేసింది. విరోధులు చాలామంది చంపేశారు. విరోధుల కంటే ఎక్కువ సంఘంలో ఉన్న భక్తుల్ని సంఘమే చంపేసింది. ఎందుకంటే వారి అవిధేయతను గద్దించినందుకు కానీ ఏమైనా జరగవచ్చు. అందుకంటాడు ఇక్కడ అంటాడు, ధైర్యం చెప్తున్నాడు ఏంటంటే, మీరు ఎవరికి భయపడకండి అంటాడు. 27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించి వారికి బెదరాక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఈ రెండు మాటలు కలిసిపోయింది. ఏమన్నాడంటే, నేను వస్తాను, ఖచ్చితంగా వస్తాను, ఫిలిప్పీ సంఘాన్ని నేను దర్శిస్తాను, నేను వస్తాను. ఒకవేళ రాకపోవచ్చు, పరిస్థితులు ఏమో మనం చెప్పలేము, రాకపోవచ్చు. అయితే నేను వచ్చినాను, నేను రాకపోయినాను, మీరైతే ఏం చేస్తారు తెలుసా? మీరు సువార్తకి వెళ్తున్నారు కదా, మీరు సువార్త చేస్తున్నారు కదా, మీరు వాక్యాన్ని ప్రకటన చేస్తున్నారు కదా, ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్న మాట చదువుకుని అరే ఈ వారం మనం రొట్టె తీసుకున్నాం కదా, నడవండ్రా సువార్తకి వెళ్దాం అని వెళ్తున్నారు కదా. అయితే ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా ఏంటంటే ఏ విషయంలోనూ చాలామంది మిమ్మల్ని ఎదిరించి ఎవరంటారో మీరు బెదరొద్దు, మీరు భయపడొద్దు, మీరు తగ్గొద్దు, మీరు లొంగిపోవద్దు. మీరు దేవుని వాక్యంగా చెబుతున్నప్పుడు అనేక మంది మీ మీద ఏం చేస్తారో పగ పెడతారు. అనేక మంది మిమ్మల్ని ఏం చేయాలనుకుంటారు? బెదిరించాలనుకుంటారు. అనేక మంది ఏం చేయాలనుకుంటారు? మీ మాట ఎవరికి వినపడకుండా చేయాలనుకుంటారు. చాలామంది ఉన్నారండి అలాంటి. రోమిల్ రాసిన పత్రికలో మాటలు చూడండి, ఈ మాట ఎలా ఉండి, నేను ఈ మాట అన్నాను కాదు కానీ రోమిల్ రాసిన పత్రికలోనూ ఏమంటాడంటే, వారు అడ్డుకుంటున్నారంట. ఏం చేస్తారంటే, రోమిల్ రాసిన పత్రిక కాదు, సరే నేను చెప్తాను, సమయం సరిపోదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటంకపరుస్తారంట. వారు వినువారిని చెరుపుతారంట. వినువారిని ఏం చేస్తారో చెరుపుతారంట. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉంటారో, బెదిరిస్తారో, మీరు ఏం చేయకూడదో బెదరకూడదు. మీరు దేవుని వాక్యం చెప్పొద్దు ఇక్కడ అంటారు చాలామంది. అయితే బెదరొద్దు. నువ్వు ఎలా చెప్తున్నావేంటి అంటారో, నువ్వు బెదరొద్దు. నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు అంటారో, నువ్వు బెదరొద్దు. నీ వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ ఉందంటారో, నువ్వు బెదరొద్దు, మానొద్దు. నువ్వు బెదరకుండా ఉండాలి. నువ్వు ఎదిరించేవారు అనేక మంది ఉంటారు. నిన్ను ఎదిరించట్లేదు వాళ్ళు. ఎవరిని ఎదిరిస్తున్నారో? ఎంబ్రే అనేవారంట మోషేని ఎదిరించినట్లుగా సత్యమును వారు ఏం చేస్తారో సత్యమును తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. వాక్యాన్ని ఎదిరించడం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని నువ్వెవరో అంటారా? వాక్యాన్ని ఎవరన్నా నువ్వెవరో అంటారా? అనరు. వాక్యాన్ని ఎదిరించడం అంటే వాక్యాన్ని ఆపడం, అభ్యంతరపరచడం, వాక్యాన్ని ప్రబలకుండా వ్యాపింపకుండా ఎవరు హృదయాల్లోకి చొరబడకుండా ఏం చేస్తారో ఎదిరిస్తారు. నువ్వు చెప్పుకో, మాకు సౌండ్ ఎక్కువైపోతుంది, లేకపోతే మాకు డిస్టర్బెన్స్ అయిపోతుంది, లేకపోతే నువ్వు చెబుతుంటే అందరూ ఇంకోలా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే నువ్వు ఈ మాటలు చెప్పొద్దు, ఈ మాట చెప్తే పలానాలు బాధపడుతున్నారు అంట కుదరదు. ఇక్కడ చెబుతుంది వారు వాక్యాన్ని ఎదిరిస్తారో. ఎలా ఎదిరిస్తారంట? ఈ విధంగానే ఎదిరిస్తారో. ఏమని? వీరు మోషేని ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు చెడిపోయింది. మనసు ఏమైపోయింది? క్రీస్తు నందు లేదు మనసు, ప్రభువు నందు లేదు మనసు. ప్రభువు నందు లేక విశ్వాస విషయంలో భ్రష్టులైపోయారు. విశ్వాస విషయం ఏ విధంగానైనా సరే సువార్త ప్రకటించబడాలని పౌలు కోరుకుంటుంటే, ఏ విధంగానైనా సరే సువార్తను ఆపేయాలని
సైతాన్గాడు కోరుకుంటున్నాడు. సైతాన్గాడిలా ప్రవర్తిస్తాడు అనుకుంటున్నారా? సైతాన్గాడు నీకులా ప్రవర్తిస్తాడు, నిన్ను ముందెడతాడు. సైతాన్గాడు ఆమె ముందెడతాడు, సైతాన్గాడు ఏళ్ళ ముందెడతాడు. ఎవరిలో ఒకరిలో దూరకుండా వాడు ఏ పని చేయలేడు. అర్థమవుతుందా? ఎవరో ఒకరిని ముందెట్టుకోకుండా ఆడి వెనకాలండి కార్యాలు చేయలేడు. వారు విశ్వాస విషయంలో భ్రష్టులు అయిపోతారో, సత్యమును ఎదిరిస్తారో ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటబడునో అలాగే వీరు కూడా అందరికీ తేటబడును. కనుక వీరు వీరు ముందుకెళ్ళలేరు. వీరు చెప్పేసినమాట, వీరు ముందుకు సాగరు. ఎవరో ఎదిరించేవారు ఎవరైనా సరే ముందుకు సాగరు. సత్యాన్ని ఎదిరించేవారు ఎవరైనా సరే ముందుకు సాగరు అని అర్థమేంటి? ముందుకు అంతే, ఇంకొండదంతమాట. సాగదు, ఆగిపోద్ది. ఇది దేవుని వాక్యం, నేను నా మాట కాదు, దేవుని వాక్యం. అయితే మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక వద్దాం, ముగించుకుందాం ముందుకెళ్ళి. అయితే మీరు బెదరొద్దు. మీరు ఏం చేయాలి అంటే ఒక్క భావముతో ఏం చేయాలి? ఒక్క భావముతో అది కాదు, ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. పోరాడమంటే అర్థం ఏంటి? పోరాడమంటే దెబ్బలాడమనా కాదు. నీకు అభ్యంతరాలు ఎదురవుతున్నా సరే నువ్వు మానక సువార్త చేయడమే పోరాడడం, అంతే, అంతకంటే ఏం కాదు. నీకు చాలా రకాల అభ్యంతరాలు వస్తాయి, చాలా మాటలు వస్తాయి, చాలా నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయినా సరే నువ్వు మానక సాగిపోతే అదే పోరాడడం. అందుకని పోరాటం అంటే నన్ను ఇలాగంటావా అని దెబ్బలాడడం కాదు, నన్ను ఆపేయమంటావా, నన్ను చెప్పొద్దంటావా, నేను చెప్పింది తప్ప అని దెబ్బలాడడం కాదండి. దెబ్బలాట కాదు కావాల్సింది, అక్కడ సాగిపోవాలి, చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవరికుంటే మనకెందుకు, చెప్పుకుంటూ పోవాలి. ఎవరికి భయపడొద్దని చెప్తున్నాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? సమాజానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడొద్దని ప్రభువు చెబుతున్నాడు. అయితే కిందకి చెప్తాడు 6వ మాట 7వ మాట ఏంటంటే మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తన బాగుండాలి. మీరు సువార్త చెప్పడమే కాదు, మీరు వాక్యాన్ని ప్రకటించడమే కాదు, మీరు ఎగేసుకుని సువార్తకి వెళ్ళిపోవడమే కాదు, మీ ప్రవర్తన అనేది బాగుండాలి అని చెప్పాడు. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ప్రవర్తన బాగోకుండా కూడా సువార్తలు చేసే వాళ్ళని చాలామంది ఉంటారు. ప్రవర్తన బాగుండాలి. మెయిన్ ఏం బాగుండాలి? మనం సువార్తల్లో పాలు పంపులు పొందుతున్నామంటే మన ప్రవర్తన బాగుండాలి. మనల్ని ఎదుటివాడు ఒక మాట అనడానికి వెతుక్కోవాలి, ఏదో ఒకటి ఎతుక్కోవాలి. నీ మీద వేయటానికి ఏదో ఒకటి ఎతుక్కోవాలి. నువ్వు ఇవ్వకూడదు అవకాశం. ఇదిగో నన్ను ఈ మాటను బట్టాను, నన్ను ఈ కార్యాన్ని బట్టాను, నన్ను ఈ చూపుని బట్టాను, నా ఈ ప్రవర్తన బట్టి నన్ను అని మనము వారికి అవకాశం ఇవ్వకూడదు. వారు వెతుక్కోవాలి, దొరకకూడదు. నీ మీద ఏదన్నా నింద వేయడానికి దొరకకూడదు. దొరక్కోకుండా ఉండాలి ప్రవర్తన అంటే దాచుకోమని కదా చెప్తున్నాను నేను. అలాంటి ప్రవర్తించొద్దని చెప్తున్నాను. ఎందుకంటే రహస్యంగా ఒకవేళ మనం చేసామనుకో తప్పిదాలు అవి తేటపరచక పోవు. ఎప్పుడోకప్పుడు తప్పు చేసిన వాడు ఎప్పుడైనా బయట పడతాడు. నువ్వు వారికి దొరకొద్దని చెప్పేసి ఊర్లో తాగకుండా బయటలో తాగడం, వారు దొరకకూడదని చెప్పేసి సిగరెట్ ఇక్కడ కాల్చకుండా పొలాన్ని కాల్చడం, నువ్వు వారికి దొరకకూడదని చెప్పేసి ఈ ఈదులో ఉన్నతో వ్యభిచారం కాకుండా ఎక్కడో ఊరావతల ఉన్నతో వ్యభిచారం చేయడం. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ దొంగోళ్ళలాగా వండుకోకుండా ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి అక్కడ దోసేసుకుని వచ్చేసి ఇక్కడ బాగుపడిపోవడం కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు అలాంటిగా చేయమని చెప్తుంటారు. దొరకొద్దంటే తగినట్టుగా ఉండమంటే మీరు దొరక్కోకుండా చేయమని కాదు, ఆ పనులే చేయకండి. అసలు ఆ పనులే చేయకండి. కాబట్టి మీరు సువార్త క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయి ఉన్నదే. బెదరకూడదు, ఎవరికి బెదరకూడదు. బెదిరామా రక్షణ దూరం అయిపోద్దంట. సువార్త విషయంలో వచ్చే ఆటంకాలకి బెదిరామా ఏం దూరం అయిపోద్ది? చల్లారిపోతాం. వీళ్ళు ఎలాగంటున్నారో మనకి ఏం చెప్తాంలే మానేద్దాం, వాళ్ళు అలాగంటున్నారు ఇంకెందుకులే మనం చెప్తూ మానేద్దాం, ఇక్కడ ఎలాగంటున్నారు కాబట్టి మైక్ కట్టేద్దాం, వీళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మాటలు ఏం మాట్లాడుకుని ఉందాం అని అన్నామనుకో
మనం దేవుని క్రియల్లోంచి బయటకు వచ్చేస్తాం, మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఏమైపోతామంటే రక్షణకి దూరం అయిపోతాం. రక్షణకి దూరం అయిపోతాం. పొయ్యిలో ఉన్న కట్టెలు వెలుగుతాయా, పొయ్యి బయట ఉన్న కట్టెలు వెలుగుతాయా చెప్పండి మీరు? పొయ్యిలో ఉన్న కట్టెలు వెలుగుతాయా, కట్టెల్లో ఉన్న కట్టె వెలుగుతుందా? కట్టె బయటని పెడితే కట్టె వెలుగుతుందా? పొయ్యిలో ఉన్న కట్టె వెలుగుతుంది. సహవాసం కలిగి ఉంటేనే వెలుగుతుంది. రంజుమంటే అంటుకుంటుంది కాబట్టి దాని వేడి దీనికి, దీని వేడి దానికి తగిలి అన్ని పొలలో చక్కగా మండుతుంటాయి. పక్కన ఉంటే గాలి తగిలి ఆరిపోతాయి. అందుకే సువార్త మానొద్దు. సువార్త విశ్వాస పక్షాన్ని పోరాడడం మానొద్దు. పోరాడాలంటండి. సువార్త చెప్పడం కాదంటండి, సువార్త కోసం పోరాడాలని చెప్తున్నారు పిలిపిలు రాసిన పత్రికలు. ఎవరికి ఉంది పోరాటం ఉన్న వాళ్ళనేమో పోరాడనెత్తలేదు, వెనకాల లాగేస్తున్నారు అడిగాను. ఇక్కడేమో పోరాడమని చెప్తున్నాడు ప్రభు. విశ్వాస పక్షాన్ని మనం ఏం చేయాలి? పోరాడాలి, సత్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడాలి అని చెప్తుంది ప్రభు. ఎదిరిస్తారో అని బెదిరిపోయి అందరూ ఒక్క భావంతో లేకుండా నీకొక భావన, నాకొక భావన, నీ విశ్వాస పక్షం వేరు, నా విశ్వాస పక్షం వేరని మనం మారిపోతే మరి ఎవరు ఈ వాక్యం కోసం పోరాడేది? ఎవరు ఈ సత్యాన్ని ప్రకటించేది? ఎవరు ఈ సమాజానికి నిజం చెప్పేది? ఆలోచించండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నువ్వు చెప్పొద్దు అని చాలా బలంతో పెడతారు చాలామంది. ఎవరో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది విషయం? ఎలా తెలుస్తుంది? నువ్వు వండొద్దు కోడి మాంసం కూర అంటే ఎలా తింటావు? కోడి మాంసం కూర నువ్వు అసలు వండొద్దు అంటే చప్పుడు కూడా తినాలి. అసలు విషయం తెలియదు జనాలకే. వాక్యంలో ఉన్నది ఎవరో కూడా, వాక్యంలో ఉన్నట్టుగా ఎవరో చెప్పరు. వారిలో ఉన్న లోపాలను బట్టి ఆ విషయాలను ఎత్తుకోరు. ఏ లోపం లేనుడు ఏం చేస్తాడంటే ఉన్న విషయాలన్నీ చెప్తాడు. చెప్పినప్పుడు చెప్పువాడిని చెప్పనివ్వకపోతే మరి ఇంకా పోరాటం ఏంటి? ఇంకో చివరికి ఏంటంటే చాలా విషయం ఏంటంటే, అసలు విషయం ఏంటంటే కిందకుంటా చెప్తాను, చెప్పి ముగించేస్తాను. అట్లు మీరు బెదరకుండే వారికి నాశనము, మీకు రక్షణ కలుగును. బెదిరిపోతే నీకు రక్షణ లేదు, మర్చిపోవద్దు. నువ్వు బెదిరావా, నీకు రక్షణ లేదు. ఇది దేవుని వలన కలుగినదే. ఏది? బెదరకుండా సువార్త ప్రకటన చేయడం దేవుని వలన కలిగినది. ఏలయనగా మీరు నా యందు చూస్తున్నారు కదా, నా యందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. పోరాటం నేనే కాదు, మీకు కూడా. నేర్చుకున్నారా బైబిల్? ఇది బైబిల్ స్టడీ కదా. బైబిల్ నేర్చుకున్నారా? అదేలే మనం బైబిల్ నేర్చుకున్నాం కదా, ప్రార్థన కూడికే ఈ సమయం బైబిల్ నేర్చుకున్నాం కదా. నేర్చుకోవాలి మనం. బైబిల్ ఎలా నేర్చుకోవాలి? పౌలు గారు అన్నారు, నా యందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము నాకే కాదు మీకును కలిగి ఉన్నందున. మీకు ఉందరబ్బాయి అని చెప్తున్నాడు. ఎవరికొంది పోరాటం నువ్వు చెయ్యాలి. ఒక్కడిది కాదు ఈ పోరాటం. పౌలు అన్నది ఒక్కడిదే కాదు పోరాటం. పీతరు అన్నది ఒక్కడిదే కాదు పోరాటం. ఫిలిప్పిది ఒక్కడిది కాదు, తిమోతిది ఒక్కడిది కాదు, ఎపఫ్రదిది ఒక్కడిది కాదు, త్రోఫీమ్ది ఒక్కది కాదు. భక్తుల్లో వాళ్ళకి మాత్రమే పరిమితము. ఇది అందరికీ కాదనుకోవడం లేదు. ఇది అందరిదే. ఈ బాధ్యత అందరిదే. అందరూ మోయాల్సిందే. ఈ పోరాటం అందరూ కూడా చేయాల్సిందే. ఇక్కడ చెప్తున్నాడు, ఈ పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు, ఈ మాట చెప్పి ముగిస్తాను, 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు. బాగా గమనించాలి. ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి దయచేసి. నా మాట మీద గౌరవించి ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఏమని? నా బైబిల్లో ఎప్పుడో అండర్లైన్ చేసేసుకుని ఉంది. ఇది మోహన్ రావు బైబిల్లో కూడా చేసేసి ఉందండి, తలకెత్తున్నాడు కదా. బాగా గమనించండి, ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. ఎప్పుడు చదువుకోవాలి ఈ మాట. పిరికి మోకాలతో ఉండకండి, ఎవరికి భయపడకండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే తెలుసా? ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి అని చెప్పాడు. ఆత్మను చంపనేరక దేహముని చంపేవాడికి భయపడకుడి. ఈ లోకంలో అందరూ సాతానుగాడితో సహా మన ఆత్మను చంపలేడు, మన దేహాన్నే చంపగలడు. వాళ్ళకి భయపడద్దు. మరి ఎవరికి భయపడాలని చెప్పాడు దేవుడు? వింటున్నారా? ముగిస్తాను. ఎవరు భయపడాలని చెప్తున్నారు దేవుడు? ఆత్మను దేహమును చంపువానికి ఎక్కువగా భయపడని చెప్పాడు. భయపడాలి. దేవునికి భయపడండి, ఇంకెవరికి భయపడద్దని దాని అర్థం అదే. దేవునికి భయపడండి, ఎవరిని లెక్క చేయకండి, మీరు నీతిగా బతకండి. ఎవరిని లెక్క చేయకండి అంటే నువ్వు ఇష్టానుసారంగా పాపిష్టి బతికేసి నీకు నాకు సంబంధం ఏంట్రా, నేను ఎలాగో బతుకుతాను అనొద్దు. అది కాదు, ఆ భయం కాదు. నన్ను ఎవడో దేవుడు భయపడతాను, నన్ను ఎవరికి, నీకు నేను ఎందుకు భయపడాలి అనకండి. విశ్వాసంలో కొనసాగుతూ మనం ఈ సువార్త పక్షాన పోరాడుతున్న సమయంలో
చాలామందికి బాధ కలుగుతుందండి. వాక్యం చెప్తుంటే చాలామందికి బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? తప్పు వారిలో ఉంది కాబట్టి కలుగుతుంది. లేకపోతే సంతోషపడతారు ఎవరైనా. ఆ విషయాన్ని బట్టి ఈ మాటని ఇలా ప్రకటన చేస్తేనే సంతోషపడతారు అందరూ. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా. మన ఊరికి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎవరో ఆలివ్ గ్రీన్ గారు వచ్చారు మన ఊరికి. అదే వైజాగ్ నుంచి వచ్చారు కదా. అర్థమైందా? అర్థమలేదా? మరి మా తలకెవరా? ఆయన వచ్చి వాక్యం చెప్పినప్పుడు మీలో ఎవరైనా బాధపడ్డారా? ఎందుకని చెప్పండి. ఇప్పుడు మీలో ఎవరైనా బాధపడ్డారా? బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకని? మీలో తప్పు లేదో వాళ్ళ తప్పు ఉంది కాబట్టి బాధపడ్డారు. ఎవరు బాధపడతారు? ఇప్పుడు వాక్యం చెప్తే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పిన ఎవరు బాధపడతారో? తప్పు ఉన్నవాళ్ళు బాధపడతారు. తప్పున్నవాడు బాధపడి సరి చేసుకుంటే మంచిది. చాలామంది అపోస్తల కార్యాల్లో 3000 మంది అంట చాలా బాధపడ్డారంట. గుండెల్లో పొడి చేసుకుందంట వాక్యం. అన్నాడు సత్యమా? హృదయంలో నొచ్చుకునంటే అర్థం ఏంటి? గుండెల్లో పొడి చేసుకుందంట వాక్యం. బాధపడ్డారంట. బాధపడి బాప్తిసం పొందారు. బాధపడిన వాళ్ళు ఎదురు తిరగలేదు, దెబ్బలాట రాలేదు. 10 మందిని వేసుకుని ఎవరి మీదకే? పౌలు గారి మీదకి 10 మందిని వేసుకుని దెబ్బలాట రాలేదు. బాధపడిన వాళ్ళు మాకు బాప్తిసం ఇవ్వయ్యా అని అడిగారు. అలా మారాలి. బాధ వెనక ఏముంటుంది? బాధ వెనక మారు మనసు ఉంటుంది. హృదయం నొచ్చుకోవడం బట్టి మనసు మారుతుంది. లేకపోతే మనసు అనేది మారదండి. సంతోషమైన వాక్యాలు చెప్తే మనుషులు మారరండి. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాకంటే కాదు. క్రీస్తునందు నువ్వు నమ్మకంగా ఉండి వాక్యం చదివి బైబిల్ చదువుకుని విశ్వాసంగా ఉండి ప్రార్థన చేసుకుని ఆరాధన చేసుకుని నీ పనులు చేసుకుంటేనే కాదు అని ఈ మాట బాగా 2 సార్లు అండర్లైన్ చేయండి. ఈ మాటని నెక్స్ట్ దాన్ని 2 సార్లు అండర్లైన్ చేయండి. తిక్కిగా కనపడుతుంది. ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. శ్రమ పడడం అంటే అర్థం ఏంటి? శ్రమ ఎప్పుడు వస్తుంది నీకు? పోరాడినప్పుడు శ్రమలు వస్తాయి. పోరాటం లేని శ్రమ ఏమవుతుంది? పోరాటం లేనివాడికి శ్రమ రాదు. వాక్యం చెప్పడం బట్టి శ్రమ పడే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం పోరాటం బట్టి, పోరాట విధానమైన వాక్యం చెప్పడం బట్టే వారు సూటిపోటు మాటలు అంటారు. చిత్రమైన విషయం ఏంటంటే, నిన్న బ్యాంకులో ఒక ఆయన కనపడ్డాడు. నిన్న చిన్న బాగున్నావని అడిగాను. అడిగితే నువ్వు నాతో మాట్లాడగలన్నాడు. అంటే నేను అనుకున్నాను గుమ్మనే పలకరించలేదని అనుకున్నాడేమో అనుకుని నేను చూడలేచినాను. నువ్వు వాళ్ళు మాట్లాడకన్నాడు. పెళ్లి పందిట్లోకి వచ్చి నిప్పులేసి వెళ్ళావు నా మీద అన్నాడు. పెళ్లి పందిట్లోకి వచ్చి పచ్చని పందిట్లోకి వచ్చి నిప్పులేసావు, నువ్వు సంతోషంగా చేసుకుంటుంటే నువ్వు వచ్చి పెద్ద గొడవెట్టి వెళ్ళిపోయావు మా మీద. మా సున్నితో ఉంది. పెద్ద గొడవెట్టి వెళ్ళిపోయి మా మీద, మేము గొళ్ళు నేడ్చాం, నీకేం తెలుసు అన్నాను. ఏమనాలో తెలియలేదు నాకు. అలా ఏమనాలేక ఎందుకు వచ్చింది నాకు ఈ బాధ, ఈ శ్రమ ఎందుకు వచ్చింది? మనసులో వేదన వచ్చేద్దా రాదా? సంతోషంగా ఉంటామా ఆ మాట చెప్తే? నువ్వు వచ్చి మా ఇంట్లో నిప్పులేసిల్లో అంటే ఎలా ఉంటుందని మనిషికి మాట. నేనేం చేశాను? నిన్నేమన్నా అన్నాను? కొంచెం చిన్నమ్మని ఏమన్నా అన్నాను? అక్కడ ఏం గొడవ చేశానా? నాకు నచ్చలేదు, నేను తినకుండా వచ్చేసాను అన్నాను. అంటే నువ్వు అలా చేతావా, ఇలా చేతావా? సునీత వచ్చింది. సునీత మీ అక్క వాళ్ళ ఇంటికి భోజనం చేశానా అని అడిగాను. చేయలేదు అన్నాడు. ఎందుకు చేయలేదు అని అన్నాను. సినిమా పాటలు వేసారని చేయలేదు అని అన్నది. అవునా? ఆయన శాంతించలేదు, సమాధానం పడలేదు. ఏం చేయను? శ్రమ, బాధ. ఇది చెప్తే కూడా బాధ వచ్చేస్తుంది నాకు. చెప్తే నమ్మరు మీరు. అంతమందిలో బ్యాంకులో అంతమందిలో వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. నువ్వు నా పచ్చని పందిట్లో నిప్పులు వేసావంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి మాట. సర్లే బాబా. ఇక్కడ అంటాడు, శ్రమ ఎందుకు వచ్చిందా? శ్రమ పోరాటం. యేసుప్రభు కోసం ఆ మాత్రం నిలబడకపోతే ఈ శ్రమ వస్తుందా? యేసుప్రభు కోసం ఆ మాత్రం నిలబడకపోతే నీకు ఈ శ్రమ వస్తుందా? చక్కగా వాళ్ళతో పాటు ఈ దొంగ పాస్టర్ల క్షమించండి, జారిపోతుంది అలవాటు అయిపోయి. అనొద్దని ప్రెజరు. చాలామంది వచ్చారు, 4-5 ఉన్నారు సేవకులు. వాళ్ళ చెవుల్లోనే అడుతున్నాయి మాటలన్నీ, ఆ పాటలన్నీ, ఆ భోగతలన్నీ. ఆ చక్కగా కడుపు నిండా తిని అని డబ్బులు ఎత్తుంటే కళ్ళు కప్పుకుని బైబిల్ ఎట్టుకుని వచ్చారు దొంగలు.
నేను ఒక్కడనే వచ్చేసాను, నాతో పాటు సహోదరులు వచ్చేసారు. వచ్చేస్తే అలా నిలబడినందుకు శ్రమ, బాధ. నిలబడిపోతే వాళ్ళకిలాగా ఉంటే బుజ్జిగా బాగున్నావా, ఎంత మంచిగా జరిగిందనుకుంటా, చాలా సంతోషం, నువ్వు రావడం చాలా సంతోషం, వచ్చావా, తిన్నావా అని అడిగి ఇలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏమైనా కానివ్వండి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షాన మనం శ్రమ పడడం కూడా మనకు అనుగ్రహింపబడి ఉంది. మనకి ఎలా ఉంది? మనకి అనుగ్రహించబడ అర్థం ఏంటి? నీకు ఆశీర్వాదాలు అనుగ్రహించబడాలి, శ్రమలు అనుగ్రహించబడద్దు. బైబిల్ చెప్తుంది నీకు శ్రమలో అనుగ్రహించబడతాయి. ఎప్పుడంటే నీవు ఆయన కోసం నిలబడినప్పుడే. అందరికీ ఉంటాయి ఏంటి? అందరికీ ఉంటాయా? 1000 మందికి వేసుకుంటారు ఎస్టిమేషన్, అందులో ఒక్కడు నేను. వాళ్ళు ఎవరి పెళ్ళికి వెళ్ళను సాధారణంగా. నేను సాధారణంగా ఎవరి పెళ్ళికి వెళ్ళను, ఎవరి భోజనం కేకేసి వెళ్ళను. ఎందుకంటే నాకు ఈ భోగతాలన్నీ తెలుసు కాబట్టి. ఎందుకురా బాబు, దేవుడికి సంతోషం లేని చోట మనం తిని కడుపు నింపుకుని సంతోషించడం ఎందుకని చెప్పి ఎవడ ఫంక్షన్ చెప్పినా ఎవడ భోజనం చెప్పినా వెళ్ళను నేను. సహోదరుడు బలంత పెట్టాను వెళ్ళాను, వెళ్తే ఇలాంటి పరిస్థితి. ఏమైనా అవనండి, కానీ మనం ఆయన పక్షాన, ఆయన నిమిత్తం నింద. ఆ నింద ఎవరి నిమిత్తం? నా కార్యాన్ని బట్టి, నా పనిని బట్టి కాదు, ఆయన నిమిత్తం ఈ నింద. ఆయనకి ఇష్టం లేదని ఆ నింద నాకు పడి, అదేంటంటే మనకు అనుగ్రహించబడింది. దీన్ని దేవుడు తన కవిలిలో రాసుకొనను గాక. 1 అధ్యాయం అయింది, 2 అధ్యాయం మంగళవారం మాట్లాడుకోవచ్చు. ప్రార్థన చేద్దాం. సత్యానందం.